నువ్వు ముందు వెళ్ళి కింద ఎవరైనా ఉన్నారేమో చూసి చెప్పు. మహా ఎవరు లేరు, తిని వెళ్ళొచ్చు. ఎవ్వరి కంట పడకుండా జాగ్రత్తగా వెళ్ళు. వెళ్ళు. వీడు క్షేమంగా బయటికి పోవాలి దేవుడా. థ్యాంక్ గాడ్, ఆ నాగుగాడి పీడ వదిలిపోయింది. సింక్ చూడకుండా పంపించేశాం. ఇంకే గండం రాదు కదా మహా. ట్యాబ్లని రిపేర్ చేసావా? చేశాను. ఏయ్, ఒక్క నిమిషం ఆగు. ఏంటి? వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళావు, ఇప్పుడు సూట్ కేసుతో వస్తున్నావేంటి? అందులో ఏముంది? టూల్స్ ఉన్నాయి. నువ్వు టూల్స్తో రాలేదు కదా. పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడే పెట్టి మర్చిపోయాను. వాటితో పని చేసుకుని బతికేవాడివి ఎలా మర్చిపోయావు? నాకేదో అనుమానంగా ఉంది. ఒకసారి ఆ సూట్ కేసు తెరిచి చూపించు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావురా. వాచ్మెన్వి వాచ్మెన్లా ఉండు, పోలీసులా ఓవర్ చేయకు. ఏయ్ ఆగరా, ఆగు. ఇంట్లోంచి ఏం పట్టుకెళ్తున్నావు చెప్పు, దొంగెదవా. మొదటి నుంచి నీ మీద నాకు అనుమానంగానే ఉంది. చెప్తారా నీ సంగతి? సీతమ్మా, సీతమ్మా, ఏయ్, సీతమ్మా, వెళ్ళరా. సీతమ్మా, సీతమ్మా, ఏయ్, వదరు. రా త్వరగా రామ్మా. వదలరా. సీతమ్మా, ఏయ్, సీతమ్మా, వదలరా. సాంబా అరుస్తున్నాడేంటి? ఏంటో చూద్దాం పద. సీతమ్మా, వదలు. సీతమ్మా. సాంబాన్న అంత గట్టిగా అరుస్తున్నాడేంటి? ఏమైంది? ఏయ్, వదలరా. వదరు. సీతమ్మా, సీతమ్మా, వదలరా. వదరు. త్వరగా రా. ఏయ్, వాణ్ణి వదులు. అది కాదు మేడం, వీడు వాడేం దొంగ కాదు, వదులు సాంబా. వదులుతావా లేదా? వదులు. ఏమైంది సాంబన్న? ఎందుకు నన్ను పిలిచావు? ఓ గంట క్రితం ఓ ప్లంబర్ మన ఇంటికి వచ్చాడమ్మా. వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చి ఇప్పుడు బ్రీఫ్ కేసుతో వెళ్తున్నాడు. నాకు అనుమానం వచ్చి వాడిని పట్టుకొని మిమ్మల్ని పిలుస్తుంటే మేడం వాళ్ళు అతన్ని వదిలేయమన్నారు. మన ఇంటికి ప్లంబర్ ఎందుకు వచ్చాడత్తయ్య? అదే నా బెడ్రూమ్ లో వాష్రూమ్ ట్యాప్స్ పనిచేయట్లేదు సీత, రిపేర్ చేయడానికి వచ్చాడు. నేను ఇందాక మీ రూమ్ కి కాఫీ తెచ్చినప్పుడు అతను అక్కడ లేడే. బాత్రూంలో ఉన్నాడు. అతను బాత్రూమ్ లో ఉంటే
మీరు రూమ్ లో డోర్ వేసుకుని ఉన్నారా అత్తయ్య? మేం డోర్ వేయలేదు, అందుకేగా నువ్వు డోర్ తీసుకొనొచ్చావు. వాడు బాత్రూమ్ లో ఉన్నప్పుడు నాకెందుకు చెప్పలేదు? వచ్చింది ప్లంబరు, ప్రెసిడెంట్ కాదు నీకు చెప్పడానికి. ఆయన పెద్ద సిబిఐ ఆఫీసర్లా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావేంటి సీత? మేం తగ్గినా తుమ్మినా నీతో చెప్పాలా? ప్లంబర్ ఇంటికొచ్చినట్టు రామ్కి కూడా తెలుసు. ఆ, ఏరా సంబా, రామ్ ప్లంబర్ని చూశాడు కదా, చూశారు మేడం. విన్నావు కదా. ఇప్పుడు నీ అనుమానం తీరిందా? పదార్చన. నా అనుమానం తీరలేదు, ఇంకా పెరిగింది. నేను చూడకూడని మనిషి ఎవరో ఇంటికొచ్చారు. ఎప్పుడూ కిచెన్లో కాలు పెట్టని వాళ్ళు కాఫీ పెట్టి పైకి తీసుకెళ్లారు. నేను పైకి వెళ్ళినప్పుడు ఇద్దరు టెన్షన్గా ఉన్నారు. వచ్చినవాడు ఉత్త చేతులతో వచ్చి సూట్ కేసుతో వెళ్ళాడు. వాడు నిజంగా ప్లంబర్ అయితే వీళ్ళు ఇంత భయపడరు. వచ్చింది ఎవరో, ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఆ సీత మరో ఇద్దరు అమ్మాయిలతో కలిసి చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్తోంది. మీరు అక్కడే కాపు కాసి సీతని కిడ్నాప్ చెయ్యాలి. సీతను కిడ్నాప్ చేయడానికి నువ్వు ఇస్తానన్న 10 లక్షలు ఇస్తే వెళ్ళిపోతాను. ఇచ్చారా? సరే సరే, ఇవ్వకపోతే మొత్తం గుట్టు బయట పెట్టేస్తాను. ఈ టెన్షన్లో నాకు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చి కాలు చెయ్యో పడిపోయేలా ఉంది. దానికంటే ఒకేసారి చావడం బెటర్. నేను విషయం తాగి చచ్చిపోతాను. చేసిందంతా చేసి నేను పాయిజన్ తాగుతుంటే అలా నిలబడి చూస్తావేంటి మహా? కంగారుగా వచ్చి ఆపాలి కదా. నువ్వు తాగుతున్నది కాఫ్ సిరప్, దగ్గు మందు. ఆ? ఆ? పాపి చిరాయివు అని నువ్వు అంత త్వరగా పోవులే. నువ్వు చేస్తే నా ప్రాబ్లమ్స్ ఎవరి మీద నెట్టగలను? అందుకే నువ్వు బ్రతకాలర్చన. అంటే రోజు ఇలా నన్ను చంపేద్దామని నీ ఉద్దేశం? ఇప్పుడు నువ్వు చచ్చావు అంటే ఓడిపోయి చచ్చినట్టు. మన ఎనిమి సీత చావు చూడకుండా మనం పోకూడదు అర్చన. ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండమంటావు మహా? ఆ నాగుగాడు మన ఇంటికొస్తే వాణ్ణి మనం సీతకు ప్లంబర్ అని చెప్పి తప్పించుకున్నాం. కానీ ఆ సీతకు డౌట్ వచ్చింది. అది మనల్ని వదిలిపెట్టదు మహా. ఇంతకు ముందు నువ్వు తప్పించుకోవడానికి నా చెయ్యి కాల్చావు. ఈసారి కాలు కాల్చావంటే కుంటిదాన్ని అయిపోతాను మహా. ఈసారి నీ వేలో కాలో కాల్చను, నాలుక కాలుస్తా. నోరు మూసుకొని పడుంటావు. ఇది చాలా దారుణం మహా. నువ్వు నన్ను ఇలా వాడుకుంటున్నావని నేను చచ్చిపోతాను అంటున్నాను. ఆ నాగుగాడు మా బెడ్రూమ్ లో దూరాడు. నా మొగుడు చూస్తుంటే అయ్యో నా గతి ఏమైపోయేది. నేను చచ్చిపోతాను మహా. అవునా? అయితే ఇది తాగే. ఇదేంటి? ఇది నిజమైన పాయిజన్. తాగే. నువ్వు పోతే గిరి మరో పెళ్లి చేసుకుంటాడు. ఆ వచ్చేదాన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకుంటాను. కమో తాగు. ఏంటి ఆలోచిస్తున్నావు? నీ నాటకం నాకు తెలియదనుకుంటున్నావా? చచ్చే ప్రోగ్రాం ఇంకోసారి పెట్టుకుందాంలే కానీ ముందు ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. అది అలా ఉండు. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నానో చూస్తున్నావు. ఒక పక్క సీత, మరో పక్క సుమతి, ఇద్దరు నా మీద దాడి చేస్తున్నారు. నాకు తోడుగా నువ్వు నష్టమైనా కష్టమైనా ఉండాల్సిందే. నాకు నువ్వు, నీకు నేను తోడు, అంతే.
నువ్వు నాకు తోళ్లా లేవు మహా, తోడిళ్ళా ఉన్నావు. నువ్వు నన్ను పీక్స్లో వాడేసుకుంటున్నావు. ఆ సీత మళ్ళీ మా కొంప ముంచే ఏ ప్లాన్లో ఉందో దేవుడా. మహా మహా ఏంటి జన? గిరి చెప్పాడు నువ్వు బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేయించావా? అంటే నేను కావాలని చెప్పలేదు వదిన. విద్యాదేవి గారికి బ్యాంకు నుంచి మెసేజ్ వచ్చిందంట. ఆవిడ అన్నయ్యని అడిగారట. అన్నయ్య ఏమో నన్ను అడిగాడు. అందుకే చెప్పాల్సి వచ్చింది. అవును, 10 లక్షలు డ్రా చేశాను. అయితే ఏంటి? ఎందుకు డ్రా చేశారు? ప్రశ్నిస్తున్నావా, సంజాయిషి అడుగుతున్నావా? వివరణ అడుగుతున్నాను. వాట్ ఎవర్. నన్ను అడగటానికి నువ్వెవరు? ఇప్పుడు విద్యాదేవి టీచర్ గారు ఆఫీసు ఇన్ఛార్జ్ కదా చెల్లాయ్. సో వాట్? నన్ను అడిగే రైట్ తనకుందా? ఎందుకుండదు అత్తయ్య? ఆవిడ స్థానంలో మీరున్నా అడుగుతారు కదా. అంటే ఆ ఖర్చు ఏ అకౌంట్లో రాయాలని ఆవిడ నన్ను అడిగారు పిన్ని. వేరే అకౌంట్లో ఎందుకు? నా అకౌంట్లో రాయండి. అంటే ఆ డబ్బు మీరు పర్సనల్గా వాడుకున్నారా? మా మహా దేనికి వాడుకుంటే మీకేంటండి? ఎందుకిని ఆరాలు తీస్తున్నారు? దేనికైనా ఓ లెక్కంటూ ఉండాలి కదా అర్చన. లెక్క అంటే నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా జన? మీరందరూ నన్ను తప్పు పడుతున్నారా? 10 లక్షలంటే చిన్న అమౌంట్ కాదు. ఒక్క రోజులో అది ఖర్చు చేశారంటే దేనికి చేశారో తెలియాలి కదా. చెప్పండి అత్తయ్య, నగలు కొన్నారా, చీరలు కొన్నారా? ఆ డబ్బుతో ఏం చేశారు? ఏంటి రామ్, వీళ్ళు నన్ను క్వశ్చన్ చేస్తున్నారు? నిన్నగాక మొన్న వచ్చిన వీళ్ళు నన్ను ప్రశ్నించడం ఏంటి? అది మీరంతా చూస్తూ ఉండడం ఏంటి? అంటే రేపు ఫినాన్షియల్ ఇయర్ ఎండింగ్లో ఆడిటింగ్ చేసేటప్పుడైనా ప్రాబ్లం వస్తుంది కదా పిన్ని. అర్థమైంది మహా. అందరూ కలిసి నిన్ను దొంగం చేస్తున్నారు. నీ మీద నిందలు వేస్తున్నారు. అలా కాదర్చన. దేనికి ఖర్చు చేశావో ఓ మాట చెప్తే సరిపోతుంది కదా. ఇన్ని మాటలెందుకు? ఒక్క 3-4 నెలలు నేను ఇంట్లో లేకపోతే నన్ను పరాయిదాన్ని చేసేశారన్నమాట. ఇన్ని సంవత్సరాలు నేను పడ్డ కష్టమంతా మర్చిపోయారన్నమాట. ఈ కుటుంబం కోసం, కంపెనీ కోసం నేను ఎంత కష్టపడి ఉంటానో. ఒక చిన్న కంపెనీని పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మార్చాను. పావల వ్యాపారాన్ని 1000 రూపాయలు చేశాను. 100,000 కోట్ల టర్న్ ఓవర్ చూపించాను. అలాంటి నేను ఆఫ్టర్ ఆల్ ఒక 10 లక్షలు నా సొంతానికి వాడుకోకూడదా? వాడుకుంటే ఇన్ని ప్రశ్నలు, ఇన్ని నిందలా? ఇదేనా మీరు నాకిచ్చే గౌరవం? ఇంతేనా మీకు నా మీద ఉన్న నమ్మకం? నా శ్రమ, నా కష్టం, నా ఎఫర్ట్, వీటన్నిటికీ మీరు నాకు కట్టించిన కూలి ఇదా? అది కాదు మహా. వద్దు జన. సుమతి అర్ధాంతరంగా ఈ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతే నా భుజాల మీద వేసుకున్నాను. నిన్ను, కంపెనీని కంటికి రెప్పలా చూసుకున్నాను. రామ్ ప్రీతిలని పెంచాను. నాకంటూ
సొంత పిల్లలే వద్దనుకున్నాను. ఇటు కుటుంబం కోసం అటు కంపెనీ కోసం డే అండ్ నైట్స్ కష్టపడ్డాను. ఏ స్వార్థం లేకుండా నా జీవితాన్ని మీకోసం త్యాగం చేశాను. త్యాగమా? సుమతక్కయ్యను చంపేసి మొత్తం ఆస్తంతా దోచేశావు. స్వార్థంలో నువ్వు నెంబర్ 1 చెల్లాయ్. అలాంటి నాకు ఇలాంటి అవమానమా? ఇక ఈ ఇంట్లో నేను ఉండటం అనవసరం. ఇప్పుడే వెళ్ళిపోతాను. వెళ్ళిపోవు, దరిద్రం వదిలిపోతుంది. ఈ ఇంటికి పట్టిన పేడా శని అన్నీ పోతాయి. విలువలేని చోట ఉండటం ఎందుకు? పిల్లలు పెద్దవాళ్ళయ్యి పెళ్లిళ్ళు చేసుకున్నారు. మీరు మరో పెళ్లి చేసుకున్నారు. హ, ఇక నా అవసరం మీకు లేదు కదా. అర్చన, వెళ్ళి నా బ్యాగ్ తీసుకురా. నేను వెళ్ళిపోతాను. వద్దు మహా, ఈ ఇంటికి నువ్వు కావాలి. నువ్వే పెద్ద దిక్కువి. లేదు, నాకు ఏ దిక్కు లేదు అని అర్థమైంది. నేను ఎవ్వరికి ముఖ్యం కాదు. నాకు ఏ విలువ గౌరవం లేదు. ఈ మహాలక్ష్మి ఆకలైనా చంపుకుంటుంది, కానీ ఆత్మాభిమానాన్ని చంపుకోదు. ఎక్కడికైనా వెళ్ళి చావనైనా చేస్తాను, కానీ ఇంకొక క్షణం ఈ ఇంట్లో ఉండను. అలా అనకు వదినా. మీరే లేకపోతే మేమందరం ఏమైపోవాలి? ఇదిగో ఉంది కదా ఈ విద్యాదేవి. ఈవిడి గారు మిమ్మల్ని ఉద్ధరిస్తుంది. వెళ్ళర్చన, నా బ్యాగ్ తీసుకురా. లేదు అంటే కట్టుబట్టలతో ఇలాగే వెళ్ళిపోమ్మంటావా? ఆగు మహా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు. లేదు జన, నేను ఉండను. వెళ్ళిపోతాను. ప్లీజ్ మహా, జరిగిన దానికి నేను సారీ చెప్తున్నాను. నా మాట విను. అవును పిన్ని, కావాలంటే నేను కూడా సారీ చెప్తాను. మీరెక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళకండి వదినా, నేను కూడా సారీ. ఇంతమంది చెప్తున్నారు కదా మహా, ఉండిపో. సరే, మీరందరూ ఇంతలా బతిమలాడుతున్నారు కాబట్టి ఉంటాను. కానీ ఇంకెప్పుడైనా ఇలా జరిగిందో అప్పుడు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతాను. అదేదో ఇప్పుడే వెళ్ళిపోతే ఉత్తమమేమో చెల్లాయ్. నువ్వు ఆపు చలపతి. అనవసరంగా మహాని రెచ్చగొట్టకు. ఇక ఆ డబ్బుల గురించి ఎప్పుడూ ప్రస్తావన తీసుకురాకండి. మహాని బాధ పెట్టకండి. మీరు పైకి వెళ్ళండి వదినా. తీసుకెళ్ళి అర్చన. రా మహా. నిజంగా పిచ్చోళ్ళు. మహాలక్ష్మిని ఆపి ఓ మంచి ఛాన్స్ వదులుకున్నారు. ఏంటత్తమ్మా, మీ స్నేహితురాలు ఓవర్ డ్రామా చేస్తుంది? చేసిన తప్పును కవర్ చేయాలి కదా సీత. అంటే ఆవిడ తప్పు చేసిందని మీకు అర్థమైందన్నమాట. మహాలక్ష్మిని అర్థం చేసుకోకపోవడానికి, అమాయకంగా నమ్మడానికి నేను పాత సుమతిని కాదు. ఆవిడ 10 లక్షలు ఎవరికిచ్చిందో మీకు తెలుసా అత్తమ్మా? ఎవరో తన ఫ్రెండ్ ఇంద్రాణి దగ్గర ఇది వరకు తీసుకుందని, ఇప్పుడు తిరిగిచ్చిందని గిరితో చెప్పిందట. అదంతా అబద్ధం అత్తమ్మా. ఇందాకింటికి ప్లంబర్ అంటూ ఒకడు వచ్చాడు కదా, ఆ డబ్బులు వాడికిచ్చిందని నా అనుమానం. అంత డబ్బు వాడికెందుకిస్తుంది?
వాడసలు ప్లంబరేనా? అది ఇంకా పెద్ద అనుమానం. వాడొచ్చేటప్పుడు ఒట్టి చేతులతో వచ్చాడంట. వెళ్ళేటప్పుడు పెద్ద బ్రీఫ్ కేసుతో వెళ్ళాడంట. సాంబన్న చెప్పాడు. ఆ బ్రీఫ్ కేసులో ఏముందని అడిగితే టూల్స్ అని చెప్పాడంట. సాంబన్న వాణ్ణి ఆపి బ్యాగ్ చెక్ చేయాలని నన్ను పిలుస్తుంటే మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళొచ్చి సాంబన్నను తిట్టి వాణ్ణి బలవంతంగా పంపించేశారంట. నేనొచ్చేసరికి వాడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నాకు డౌట్ వచ్చి అర్చన అత్తయ్య బాత్రూంలో చెక్ చేశాను. అక్కడ ప్లంబర్ ట్యాప్ రిపేర్ చేసినట్టు ఏమీ లేదు. వాళ్ళు కావాలని వాడు ప్లంబర్ అని అబద్ధం చెప్పారు. వాడు ప్లంబర్ కాకపోతే ఇంకెవడై ఉంటాడు? వాడికెందుకు అంత డబ్బిచ్చారు? అదే మనం కనిపెట్టాలత్తమ్మా. వాడి కోసం ఇద్దరత్తలు తామే స్వయంగా కాఫీ చేసి తీసుకువెళ్లారు.